హాయ్ అందరికీ. ఈరోజు జీకేలో మరో టాపిక్తో మేము ముందుకు రావడం జరిగింది. భారతదేశంలో పెద్దవి, లార్జెస్ట్ ఇన్ ఇండియా. వైశాల్యంలో పెద్ద రాష్ట్రము రాజస్థాన్, జనాభాలో పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్, పెద్ద జిల్లా కచ్ జిల్లా గుజరాత్ రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా పెద్ద ఎడారి థార్ ఎడారి రాజస్థాన్కు సంబంధించింది. పెద్ద మంచినీటి సరస్సు ఉలార్ సరస్సు జమ్మూ కాశ్మీర్. పెద్ద ఉప్పునీటి సరస్సు చిల్కా సరస్సు ఒడిశా రాష్ట్రంలో ఉందండి. అదేవిధంగా పెద్ద మ్యూజియం ఇండియన్ మ్యూజియం కలకత్తాలో నెలకొల్పడం జరిగింది. సో ఇవి లార్జెస్ట్ ఇన్ ఇండియా. సో రాజస్థాన్ పెద్ద రాష్ట్రం, జనాభాలో పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్, పెద్ద జిల్లా కచ్ గుజరాత్. అదేవిధంగా 8వ షెడ్యూల్లో అధికార భాషలు అఫిషియల్ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా. రాజ్యాంగ నిబంధనలు ఆర్టికల్ 344 సబ్సెక్షన్ 1 మరియు ఆర్టికల్ 351. ప్రస్తుత అధికార భాషల సంఖ్య 22. ప్రారంభంలో ఉన్నటువంటి భాషలు 14 భాషలు. 1950లో రాజ్యాంగం అమలు చేసినటువంటి భాషలు అన్నమాట. అదేవిధంగా భాషల చేరిక ఒకసారి తీసుకున్నట్లయితే రాజ్యాంగ సవరణలు మరియు భాషల చేరిక తీసుకున్నట్లయితే 21వ రాజ్యాంగ సవరణ 1967లో సింధ్ని 15వ భాషగా చేర్చడం జరిగింది. అదేవిధంగా 71వ సవరణ 1992 కొంకిని, మణిపురి, నేపాల్ని చేర్చడం జరిగింది. మొత్తం 18 భాషలు అయినాయన్నమాట. అదేవిధంగా 92వ రాజ్యాంగ సవరణలో 2003లో జరగడం జరిగింది. ఇందులో బోడో, డోగ్రి, మైథిలి, సంతాలి ఈ విధంగా 4 భాషలను చేర్చడం జరిగింది. మొత్తంగా 22 భాషలు మన రాజ్యాంగంలో అధికార భాషలుగా పేర్కొనడం జరిగింది. గమనిక ఇక్కడ ఇంగ్లీష్ని 8వ షెడ్యూల్లో అధికార భాషగా లేదన్నమాట. అదేవిధంగా మరో ముఖ్య అంశం ఏమంటే 96వ రాజ్యాంగ సవరణ 2011 ద్వారా ఒరియా అనేటువంటి లాంగ్వేజ్ పేరును ఒడియాగా మార్చారనమాట. సో ఈ విధంగా జీకే బిట్స్ అనేవి కూడా మన రామ్ అండ్ సాయి ఆర్ట్స్ క్రియేషన్స్లో రోజు అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి రామ్ అండ్ సాయి ఆర్ట్స్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత వరకు వీడియోని లైక్ చేసి మీ యొక్క అమూల్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ని కామెంట్ ద్వారా తెలియజేయాలని కోరుకుంటున్నాం. ప్లీజ్ రామ్ అండ్ సాయి ఆర్ట్స్ క్రియేషన్స్ ఒక యూట్యూబ్ ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తున్నారని ఆశిస్తున్నాను. అదేవిధంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.